గంగా అని పరితపిస్తూ ఉండాలి. పొద్దున పూట శివాలయానికి వచ్చి నన్ను ఎవరైతే చూస్తారో వారికి క్రితం రోజు రాత్రి చేసిన పాపం తొలగిపోతుంది. మధ్యాహ్నం పూట శివదర్శనం చేసినట్లయితే అభిజిత్ లగ్నం అంటాం. 11:30 నుంచి 12:15 ఆ ప్రాంతంలో మనం మధ్యాహ్నం పూట శివాలయానికి వెళితే క్రితం జన్మలో చేసుకున్న దోషం పోతుంది. సాయంకాలం పూట పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి శివాలయానికి వెళితే 7 జన్మల దోషం తొలగిపోతుంది. దానిలోనూ మాఘమాసం చాలా విశేషమైనది. ఒక పత్తి డబ్బాలో చిన్న నిప్పు కణిక వేస్తే ఎలా అయితే దగ్ధమవుతుందో, ఒక పర్వతాలలో మేరు పర్వతం ఎటువంటిదో మాసములలో మాఘమాసము అటువంటిది. ప్రతిరోజు కూడా ధవలమైనటువంటి తెల్లగా ఉన్నటువంటి అంచు కలిగిన వస్త్రాలు